నేటి నుంచి 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1400 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,36,396 మంది పరీక్షకు హాజరు కానున్నారు. ఒరిజినల్ ఐడీతో పరీక్షకు హాజరవ్వాలని సూచించారు. మొదటి పేపర్ 10 గంటలకు, రెండో పేపర్ 3 గంటలకు ప్రారంభం కానున్నాయి. అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. నేటి నుంచి 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1400 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,36,396 మంది పరీక్షకు హాజరు కానున్నారు. ఒరిజినల్ ఐడీతో పరీక్షకు హాజరవ్వాలని సూచించారు. మొదటి పేపర్ 10 గంటలకు, రెండో పేపర్ 3 గంటలకు ప్రారంభం కానున్నాయి. అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. నేటి నుంచి 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1400 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,36,396 మంది పరీక్షకు హాజరు కానున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అలేఖ్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలేఖ్య, ఈ రోజు తెలంగాణ నిరుద్యోగుల కళ నెరవేరబోతుంది. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న మన తెలంగాణ విద్యార్థులు గ్రూప్ 3 పరీక్ష ఈ రోజు రాయబోతున్నారు. అయితే గతంలో ఉన్న లోపాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి టీజీపీఎస్సీ మాత్రం గ్రూప్ 3కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి గట్టి చర్యలు తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. చూడొచ్చు, మొత్తం కూడా పకడ్బందీగా భారీ పోలీస్ బందోబస్తు నడుమ అయితే ఈ గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించబోతున్నారు. మొత్తంగా ఈ చూసుకున్నట్లయితే గ్రూప్ 3 పరీక్షలు 3 పేపర్లు 2 రోజులుగా ఈ పరీక్ష నిర్వహించబోతున్నారు. అయితే మొదటి రోజు మాత్రం 10 గంటల నుంచి 12:30 వరకు, తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 వరకు 2 విడతలుగా ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. పేపర్ 1, తర్వాత పేపర్ 2 వచ్చేసి రేపు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు రేపటితో ఈ ఎగ్జామ్స్ ముగించబోతున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ కూడా అభ్యర్థులు ఎవరైతే అటెండ్ అయ్యారో వారందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా చెక్ చేస్తూ అభ్యర్థులందరినీ కూడా లోపలికి పంపించడం జరుగుతుంది. అయితే పరీక్ష కేంద్రానికి 8:30 నుండి 9:30 వరకు, అంటే ఎగ్జామ్ కి టైం కాకముందే అలా ఉంది ఇక్కడ. అంటే ఎగ్జామ్ కి 9 గంటల తర్వాత ఎవరైతే అభ్యర్థులు వస్తున్నారో వారిని ఇక్కడ అనుమతించడం లేదు. మొత్తం కూడా అన్ని చెక్ చేసి ఒరిజినల్ ఐడి కార్డు, తర్వాత వెబ్సైట్ నుంచి ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో హాల్ టికెట్, అదంతా కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు కూడా మంగళసూత్రం గానీ గాజులు తప్ప ఇంకా ఎలాంటి ఆభరణాలు ఉన్నా వాటన్నింటిని కూడా, సెల్ ఫోన్స్, పర్స్, షూస్, బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ డివైస్ ఏమైనా ఉన్నా ఆ పరికరాలన్నింటినీ కూడా చెక్ చేసి అవన్నీ కూడా తీసేసుకొని మంగళసూత్రం, గాజులు తప్ప అన్ని కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, భారీ బందోబస్తు నడుమనే ప్రతిదీ కూడా చెక్ చేసి ఇక్కడ అభ్యర్థులను లోపలికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే గతంలో జరిగిన లోపాలను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 కి సంబంధించి జరిగిన లోపాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మాత్రం మొత్తం కూడా పరీక్ష కేంద్రం దగ్గర పోలీస్ ఆధ్వర్యంలోనే ఇదంతా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఉదయం జరిగే పరీక్షకు, అంటే ఇప్పుడు జరిగే పరీక్షకు చూసుకున్నట్లయితే 9:30 తర్వాత ఎవరు కూడా గేట్ లోపలికి అనుమతి లేకుండా చూసుకుంటున్నారు. ఇక్కడ ఎవరిని కూడా అనుమతించడం జరగదు అనేసి గట్టి చర్యలు తీసుకుంటున్నారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని అభ్యర్థులు భద్రంగా ఉంచుకోవాలని కూడా వీళ్ళకి సూచన చేయడం జరిగింది. అయితే మొదటి రోజు, ఈ రోజు ఏదైతే హాల్ టికెట్ తీసుకొచ్చారో దాన్ని మాత్రమే మిగిలిన పరీక్షలకు కాపీగా యూజ్
చేసుకోవాలని, తర్వాత వీళ్ళు జాయిన్ అయ్యి జాబ్లో జాయిన్ అయ్యి పోస్టింగ్స్ ఇచ్చే వరకు కూడా హాల్ టికెట్ని భద్రంగా దాచుకోవాలని ఇక్కడ వీళ్ళకి కండిషన్స్ పెట్టడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం కూడా భారీ పోలీస్ బందోబస్తు నడుమ అన్ని కూడా పకడ్బందీగా గట్టి చర్యలతోనే ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. చూసుకున్నట్లయితే మొత్తం కూడా హైదరాబాద్ నుంచి మన హైదరాబాద్ లో అయితే 103 పరీక్ష కేంద్రాలను అయితే ఉంచడం జరిగింది. దీనికి అందరూ కూడా అభ్యర్థులు కూడా చాలా చక్కగా అటెండ్ అవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం కూడా భారీ బందోబస్తు పకడ్బందీతోనే ఇక్కడ అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. మొత్తం కూడా టీజీపీఎస్సీ గట్టి చర్యలతోనే ఇక్కడ చూసుకున్నట్లయితే పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి లోపాలు మోసాలు జరగకుండా చాలా చక్కగా అభ్యర్థులను ఎగ్జామ్ కి పంపించే విధంగా అయితే ఇక్కడ చూసుకుంటున్నారు.